హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మజ్జిగ పులుసు, పెరుగు తాలింపు, మజ్జిగ చారు అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు కదా. మనం ఆ మజ్జిగ చారుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వేసవి కాలంలో ఏదో ఒక చారు అనేది రోజు పెట్టుకుంటాం కదా. ఇలా మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం. నేను మొదట ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకుని బాగా విస్కర్తో చిలికి కొంచెం వాటర్ పోసాను. ఒక 5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కని పేస్ట్ లాగా చేసి వేసాను. లేదు అంటే ఒకవేళ మీరు తురుముకుని వేసుకున్నా పర్వాలేదు. దీనికి ఎంత సాల్ట్ పడుతుందో పెరుగుకి సాల్ట్ వేయండి. లైట్ పుల్లగా ఉండేటట్లు చూడండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూను, 4 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చా దంచి వేసాను. 1/2 టీ స్పూను సాయిపప్పు, జీలకర్ర, ఆవాలు 1/4 టీ స్పూన్ కాడికి వేసాను. ఇలా దోరగా వేగిన తర్వాత ఎక్కువ మెంతులు వద్దండి, మెంతులు కూడా వేసుకుంటే మజ్జిగలో ఉన్న లైట్ పుల్లదనానికి మజ్జిగ చారుకి మెంతులు వేస్తే చాలా కమ్మగా ఉంటాయి. ఒక చిటికెడు మెంతులు వేయండి. మీకు ఇష్టం లేకపోతే దాన్ని వదిలేయచ్చు. ఇప్పుడు మొదట తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను పొడవుగా తరిగి పెట్టాను. సో ఆ ఉల్లిపాయను కూడా వేసాను. వేసిన వెంటనే 1/4 టీ స్పూను పసుపు వేసి కొంచెం 2 రెమ్మలు కరివేపాకు వేసాను. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇవి మాత్రం ఉల్లిపాయలు బాగా ఏగకూడదు. ఊరికే జస్ట్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అలా వేస్తే తినేటప్పుడు కసకసలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి నేను పచ్చి ఉల్లిపాయలు కూడా వేసి చేస్తాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసిన పోపుని మనం ముందే ప్రిపేర్ చేసుకుని పచ్చిమిరపకాయలను ఇవి వేసిన ఉప్పు వేసుకున్న దానిలో వేసుకోవాలి. మీకు ఇంకా బాగా పలసగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు ఇలా సరిపోతుంది అనుకుంటే మొదట మీరు ఎలా అయితే ఉప్పు చూసుకుని వేసుకున్నారో అలా ఉప్పు వేసుకోండి. ఈ వేసవి కాలం తిన్న తర్వాత కడుపులో చల్లగా ఉంటుంది అన్నమాట. మజ్జిగ చారు రోజు చేసుకున్నా కూడా మనకి డిఫరెంట్గానే ఉంటుంది. కడుపులో చలవ చేసే ఈ మజ్జిగ చారుని తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మెంతులు అనేది లైట్గా వేసుకోండి. లైట్ పుల్లగా ఉన్న పెరుగుని తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ఎండుమిరపకాయలు వేయటం మర్చిపోయిన తర్వాత వేయించి వేసాను. ఇలా పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు.